అందరికీ నమస్కారం. మన గోదావరి ఫిష్ ఫుడ్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మన గోదావరి స్పెషల్ జారుమోసు చేపల కర్రీ తయారు చేసుకున్నాం. ఇవి చాలా చిన్న చేపలైనా రుచిలో మాత్రం చాలా స్పెషల్‌గా ఉంటాయి. గోదావరి ప్రాంతంలో ఈ చేపలతో చేసే కర్రీకి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. మట్టి కుండలో వండి తింటే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. ఈ వీడియోలో పూర్తిగా గ్రామీణ స్టైల్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మరి ఆలస్యం చేయకుండా మన రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు: శుభ్రం చేసిన జారుమోసు చేపలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాల పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర. ఇవి అన్ని రెడీగా పెట్టుకున్నాం. కర్రీ తయారు చేద్దాం. ముందుగా పాత్రలో నూనె వేసి వేడి చేసుకుంటూ ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. కలిపి పెట్టుకున్న చేపలను వేయాలి. కొంతసేపు మగ్గనివ్వాలి. కొంచెం నీళ్లు వేయాలి. కొంతసేపు మగ్గనివ్వాలి. తరువాత చింతపండు రసం వేయాలి. ముఖ్యంగా చేపలు వేసిన తరువాత బాగా కలపండి. చేపలు వేసిన తర్వాత ఎక్కువగా కలపడం వల్ల చేపలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ కర్రీకి వచ్చే స్మెల్ అయితే అద్భుతంగా ఉంటుంది. వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే అసలు మజా వేరే. గ్రామాలలో ఈ చేపల కర్రీని చాలా మంది చాలా ఇష్టంగా తింటారు. కొంతసేపు మగ్గనివ్వాలి.
ఈ కర్రీని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇంకా చివరిలో ఈ కర్రీ ఫైనల్ టెక్స్చర్ ఎలా వచ్చిందో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, మన గోదావరి స్టైల్ జారుమోసు చేపల కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గోదావరి ఫిష్ ఫుడ్స్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.